చూస్తే జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు 146 మంది ఎంపీలు సంతకం చేసిన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలను విచారించడానికి 3 సభ్యుల ప్యానెల్ను ప్రకటించారు. ప్యానెల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ మణీందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బివి ఆచార్య ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. मुझे दिनांक 31 जुलाई 2025 को श्री रविशंकर प्रसाद और सदन में प्रतिपक्ष के नेता सहित सत्ता पक्ष और प्रतिपक्ष के कुल 146 सदस्यों द्वारा हस्ताक्षरित निम्नलिखित प्रस्ताव की सूचना प्राप्त हुई है. न्यायाधीश जांच अधिनियम 1968 की धारा 3 की उपधारा 2 के अनुसार मैंने न्यायमूर्ति यशवंत वर्मा को पद से हटाने के अनुरोध के आधारों की जांच करने के उद्देश्य से निम्नलिखित 3 सदस्यों वाली एक समिति गठित की है. माननीय न्यायमूर्ति श्री अरविंद कुमार, न्यायाधीश उच्चतम न्यायालय, माननीय न्यायमूर्ति श्री मणींदर मोहन श्रीवास्तव, मुख्य न्यायाधीश मद्रास उच्च न्यायालय, श्री बीवी आचार्य, वरिष्ठ अधिवक्ता कर्नाटक उच्च न्यायालय. समिति यथाशीघ्र अपनी रिपोर्ट प्रस्तुत करेगी. जांच समिति की रिपोर्ट प्राप्त होने तक यह प्रस्ताव लंबित रहेगा. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు 146 మంది ఎంపీలు సంతకం చేసిన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, జస్టిస్ యశ్వంత్ వర్మను హైకోర్టు జడ్జి పదవి నుంచి తప్పించేందుకు ఉద్దేశించినటువంటి అభిశంసన తీర్మానాన్ని లోక్సభలోనే చేపట్టాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఏదైతే రాజ్యసభలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి నోటీసును అనుసరించి అభిశంసన తీర్మానాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకొని అధికార పార్టీ ఆగ్రహానికి గురైనటువంటి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ అదే రోజు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన ఆ పదవి నుంచి కూడా తప్పుకున్నారు. ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతి పదవికి షెడ్యూల్ కూడా ఇప్పుడు వచ్చిన విషయం మనకి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు లోక్సభలోనే ఈ యొక్క తీర్మానాన్ని, అభిశంసన తీర్మానాన్ని లోక్సభలోనే మూవ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ రోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 146 మంది ఎంపీలు సంతకం చేసినటువంటి తీర్మానాన్ని స్వీకరించారు. ఆ తర్వాత ఈ యొక్క జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను సర్వీస్ నుంచి తొలగించడానికి ముందుగా అంటే ఇంపీచ్మెంట్ అభిశంసన తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టే ముందు కొంత ప్రొసీజర్ ను ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్ మేరకు జస్టిస్ వర్మపై వచ్చినటువంటి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి 3 సభ్యుల కమిటీని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అందులో ఈ యొక్క స్పీకర్ ఏర్పాటు చేసినటువంటి కమిటీలో సభ్యులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీందర్ మోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక న్యాయవాది బివి ఆచార్యులను ఈ కమిటీలో నియమించారు. ఈ 3 సభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించినటువంటి 3 న్యాయమూర్తుల కమిటీ నివేదికను కూడా పార్లమెంట్ ముందు స్పీకర్ ఉంచబోతూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇక జస్టిస్ వర్మ అభిశంసనకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ఈ 3 కమిటీ, ఈ 3 సభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్ లో వచ్చి ఇక ఇంపీచ్మెంట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది. అయితే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ నడిచే అవకాశం ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.